నమస్కారం, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. అంబటి హ్యాపీనే, మీరు హ్యాపీగానే ఉన్నారా? కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన తమ్మినేని సీతారాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. దివ్యాంగురాలికి వీల్ చైర్ అందించిన ఎమ్మెల్యే, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్న ఆదిరెడ్డి. నన్నయ్య అపెక్స్ కౌన్సిల్ ను త్వరలోనే మార్చుతాం. మత్తుల ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం. కన్నుల పండగ కోటిలింగేశ్వరుని కళ్యాణం, వేద మంత్రాలతో మారుమోగిన కోటిలింగ క్షేత్రం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జైబీ పార్టీ వ్యవస్థాపకుడు జడా శ్రావణ్ కుమార్, మాజీ ఎంపీ మార్గాని భరతరాం శుక్రవారం పరామర్శించారు. అనంతరం జైలు బయట తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ, అంబటి రాంబాబు జైల్లో చాలా హ్యాపీగా ఉన్నారని, ఇక్కడ మీరు హ్యాపీగానే ఉన్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలు తొక్కి ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై పెట్రోల్ బాంబులు, కర్రలు, కత్తులతో దాడులు చేయటం సరికాదన్నారు. త్వరలో రెడ్ బుక్ రాజ్యాంగం తోలువలిచి బ్లూ బుక్ వస్తుందని, అప్పుడు మీ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని హితో పలికారు. జడ శ్రవణ్ మాట్లాడుతూ, ఒక న్యాయవాదిపై ఈ విధంగా 53 కేసులు పెట్టి రిమాండ్కు తరలించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. నెయ్యి కల్తీ చేయటం, శాంపిల్ టెస్టులు కూడా మీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆరోపించారు. మార్గాని మాట్లాడుతూ, అంబటి టైగర్లా ప్రవర్తిస్తుండటంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కూటమి ఎమ్మెల్యేలకు ఏం చెయ్యాలో తెలియటం లేదన్నారు. త్వరలో అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని, ఆ తర్వాత ఈ అరాచకాలన్నిటినీ తిప్పికొడతామన్నారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ రాష్ట్ర నాయకులు గిరిజాల బాబు, గుర్రం గౌతమ్ తదితర నాయకులు, మాజీ కార్పొరేటర్లు వారి వెంట ఉన్నారు. మీ ఇష్టం వచ్చేటువంటి హెరాస్మెంట్ చేయండి, నేను కాదు. కానీ ఈ విధమైనటువంటి పద్ధతులతో మీరు బెదిరిస్తామంటే బెదిరిపోయేది లేదు, అదిరిపోయేది లేదు. మేము చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. జైలు అధికారులు మానవతా దృక్పథంతో ఉంటే అవన్నీ కన్సిడరేషన్లోనికి వస్తాయి. ఇవాళ మానవత్వమే లేకుండా ప్రభుత్వానికే మానవత్వం లేదు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాం, ముఖ్యమంత్రికే మానవత్వం లేదు. అలాగే లోకేష్ బాబుకి మానవత్వం లేదు. అలాగే ఈయనున్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, మానవత్వం లేదు. మానవత్వం లేని వ్యక్తులకి ఏ విధంగా చెప్తాము? అది ఖచ్చితంగా వాళ్ళది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఆ ఫెసిలిటీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వాటిని కూడాను వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఈ విధమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. చేసినటువంటి వ్యక్తి మీద ఈరోజు వాళ్ళ కేసులు పెట్టకుండా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసి ఈయన తీసుకొచ్చి లోపల పెడతారా? ఎక్కడికి వెళ్తున్నాం సార్? మనం ఏం సందేశం ఇస్తున్నాం సార్? మనం మహిళా హోమ్ మినిస్టర్ మీరేం సందేశం ఇస్తున్నారమ్మా? ఇంకొకసారి మళ్ళీ రిపీట్ అయితే ఈసారి గుంటూరులో మహిళలు కాదంట, రాష్ట్రం మొత్తం మహిళలు వచ్చి దాడి చేస్తారంట. ఆ ఎమ్మెల్యే గారు ఎంత అనుకుంటున్నారు? అధికారం అనేది వీళ్ళలాంటిది, తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికి పోదు. నువ్వు అట్టు పెడితే అట్టున్నర పెట్టే రోజు ఒకరోజు వస్తుందమ్మా, కంగారు ఏం లేదు. అధికారం నీ దగ్గర ఆగిపోదు. మీ చంద్రబాబు నాయుడు సెలేసుకొని ముఖ్యమంత్రిగా ఉండడు, మీ నారా లోకేష్ 24 గంటలు మిమ్మల్ని కాపాడు. ఒకరోజు అధికారం చేంజ్ అవుతుంది, మనసు చేంజ్ అవుతుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎడమ చేతితో దానం చేస్తే కుడి చేతికి తెలియకూడదు అనే నానుడికి అద్దం పడుతున్నాయని తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు పరుపులు అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ, పేద నిరుపేద వర్గాలకు
సమన్యాయం చేయటంలో న్యాయ సేవాధికారి సంస్థ నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థలు సరియైన దిశానిర్దేశం చేస్తున్నాయని వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 500 సంక్షేమ వసతి గృహాలను 65 మంది న్యాయవాదులతో కలిసి సందర్శించి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై నివేదిక సమర్పించామన్నారు. దాతృత్వం చూపించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ కి ప్రశంసా పత్రాలు అందజేశారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎండి గయాజుద్దీన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ప్రతినిధులు బాల్నాగు, బలేష్ గుప్తా, ఈయపు మురళీధర్, బి సుబ్బారాయుడు, వై వెంకటేశ్వరరావు, లక్కోజు వీరభద్రరావు, శ్రీకాకోళ్లపు సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం. మా ట్రస్ట్ ఆదాయం 90% సేవా కార్యక్రమాలకి రాజమండ్రి వర్తకులు మా వర్తకులకి గవర్నమెంట్ ఒక దివ్యాంగురాలికి తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 1వ డివిజన్ ను సుబ్బారావుపేటలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇదే ప్రజా దర్బార్కు తిప్పాని శివదుర్గ అనే దివ్యాంగురాలు రాగా ఆమె వద్దకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెళ్లి మీ సమస్య ఏంటమ్మా అని అడగ తనకు వీల్ చైర్ ఇప్పించాలని అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనపై స్పందించిన ఆయన తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక వీల్ చైర్ శివదుర్గకు తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి దివ్యాంగులకు సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇటువంటి సేవా కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తూనే ఉన్నామన్నారు. ప్రతి ఏటా అనేక మంది పేద విద్యార్థులకు వారి ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం చేయటం, అనారోగ్యంతో బాధపడే వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేయటం జరుగుతుందన్నారు. అలాగే ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కడలి రామకృష్ణ, కొయ్యల రమణ, బొడ్డిగ రవి, చెల్లా బాలమురళి, మామిడి శ్రీను, యేసు తదితరులు పాల్గొన్నారు. మాట ఇచ్చే ఇచ్చేసారు నీకు కూడా పడుతున్నాయటమ్మా, చూడండి కూడా ఉందమ్మా, జాగ్రత్త చూసుకోండి. రాజనగరం నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలో పలు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు పంపితే చర్యలు తీసుకుంటామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అసెంబ్లీలో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు పొందిన కళాశాలల వివరాలు పంపితే చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ 400కు పైగా అనుబంధ కళాశాలలు ఉన్న నన్నయ్య విశ్వవిద్యాలయంలో గత ప్రభుత్వ హయాంలో మితిమీరిన అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ముడుపులు తీసుకుని అధికారులు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయన్నారు.
ఒకే అధ్యాపకుడు 5-6 కళాశాలలో పనిచేస్తున్నట్లు చూపించి అవకతవకలకు పాల్పడుతూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలోని మంత్రి, ఎమ్మెల్యేల అనుచరులలో కొందరిని విశ్వవిద్యాలయ కౌన్సిల్ సభ్యులుగా నియమించారని తెలిపారు. దాంతో నచ్చిన వారికి టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందిస్తున్నారని అన్నారు. 3 ఏళ్ల క్రితం నియమించిన వారే అపెక్స్ కౌన్సిల్లో ఇంకా కొనసాగుతున్నారని లోకేష్ కు వివరించారు. వీటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు. అధ్యక్ష, ఇక్కడ మనకి నన్నయ్య యూనివర్సిటీ అనేది చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అధ్యక్ష. 400 పైగా ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్న ఏకైక యూనివర్సిటీ అధ్యక్ష. అక్కడ ఏదైతే మనకి ఈ కళాశాలలు ఎఫిలియేటెడ్ కళాశాలలు ఉన్నాయో దానికి ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, కావలసినటువంటి సిబ్బంది కూడా లేకుండా వాళ్ళందరికీ కూడా ముడుపులు తీసుకుని అక్కడ వాళ్ళ పర్మిషన్ ఇచ్చినట్లుగా చాలా కంప్లైంట్లు ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో అయితే మితిమీరినటువంటి అక్రమాలు కూడా జరిగినాయి అధ్యక్ష. అక్కడ ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, అధ్యాపకులు ఉండరు. ఒకే అధ్యాపకుడు 5-6 కాలేజీల్లో కూడా వర్క్ చేస్తున్నట్టుగా కూడా చూపించి వాళ్ళ పర్మిషన్ ఇస్తారు అధ్యక్ష. అందులో యూనివర్సిటీ అధికారులు కూడా కుమ్మక్కయ్యే ఇంత అన్యాయం పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం సూటిగా చెప్పాను అధ్యక్ష. వివరాలు ఏమైనా ఉంటే సెపరేట్గా గౌరవ సభ్యులు పంపిస్తే ప్రభుత్వానికి తప్పనిసరిగా నేను యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే గౌరవ సభ్యులు గతంలో కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇదే యూనివర్సిటీకి, కానీ వేరే ఇష్యూస్ పైన నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అది కూడా నేను అది కూడా రివ్యూ చేసి నేను ఈ హౌస్కి వస్తాం కూడా జరిగింది అధ్యక్ష. సార్ చెప్పినట్లు ఏంటంటే గౌరవ సభ్యులు చెప్పినట్లు నేను సభ్యుడిని కోరేది ఏ కాలేజ్కి ఇట్లా పర్మిషన్ ఇచ్చారు ఆ వివరాలు ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురామని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ అఫిలియేషన్ అనేది ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క విధానం పాటిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి అటానమీ ఇస్తాం కనుక అది స్టాండర్డైజేషన్ కూడా చేసేదానికి ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకొద్దాం అనేది ఈ ప్రభుత్వం ప్రయత్నం. అంతేకాకుండా ఇది మొత్తం డిజిటైజ్ చేసి కోటిలింగాలపేటలో వించేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి 8:45 ఉమా కోటిలింగేశ్వర స్వామి శ్రీచక్ర సహిత భువనేశ్వరి దేవి అమ్మవార్లకు అత్యంత వైభవంగా దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఆలయ పాలక మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి పర్యవేక్షణలో జరుగుతున్న దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భూదాతలు నూలు రత్తమ్మ వంశీకులు సూర్య వెంకట సీతారామచంద్రమూర్తి, జ్యేష్ఠ కుమారుడు నూలు వెంకట సుబ్బారావు కుమార్ రాజా, షర్మిలాబాల దంపతులచే ఆలయ అర్చకులు కొడమంచలి బ్రదర్స్ ఆధ్వర్యంలో దెందలూరి సుబ్రహ్మణ్య సీతారామస్వామి బ్రహ్మోత్సవాల్లో కన్నుల పండుగగా కళ్యాణం జరిపించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మార్పులకాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి తరలించారు. భక్తుల రాకతో ఆలయంలో సందడి నెలకొంది. కళ్యాణ మహోత్సవం అనంతరం నీరాజన, మంత్ర పుష్పాలు, ప్రసాద వితరణ జరిగింది. పాలకవర్గ సభ్యులు, స్థానిక పెద్దలు స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. మీరు కూడా నమస్కారం. మూషిక వాహన అలా తరచిన ప్రతి కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా భావనయ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమస్త నీళ్లు మయాదేవాన్ని మొదలు పెట్టేసేయండి. మంత్ర గణపతి ప్రధాన
ద్రవ్య శుద్ధ్యర్థం శరీర శుద్ధ్యర్థం మళ్ళీ సాయంకాలం సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేయడానికి ముందరగా గణపతి పూజ పుణ్యాహవనం చేసుకుని స్వామివారికి ఇప్పుడు రక్షా సూత్ర ధారణ యజ్ఞోపవేత ధారణ చేశారు. రక్షా సూత్ర అంటే చూడండి, మనకి శరీర రక్షార్థం ఆ యొక్క జరిగేటువంటి కార్యక్రమం అంటారు. వివాహంలో ఆ చేసుకునేటువంటి వధువులు చేతికి కంకణాలు కడతారు. అది దేనికయ్యా అంటే జరిగేంతసేపు కూడా వాళ్ళకి ఎటువంటి చెడు వార్తలు తెలిసినా ఎటువంటి చెడు వార్తలు వినకూడదు, వాళ్ళు 5 రోజులు కూడా దీక్షగా ఉండాలి అని చెప్పి ఆ వధువుల చేతులకి కూడా కంకణ ధారణ అనేటువంటి చేస్తారు. ఆ కంకణ ధారణ ఎప్పుడైతే మనం స్వామివారికి చేశామో ఆ యొక్క వారికి ఉన్నటువంటి ఆ విఘ్నాలన్నీ కూడా కళ్యాణం సంబంధించినటువంటి కృతంతా కూడా పూర్తిగా దిగ్విజయంగా జరగాలి అని చెప్పి అక్కడ స్వామివారికి కంకణ ధారణ చేయడం జరిగింది. తర్వాత స్వామివారికి ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే అని చెప్పి ఆ యొక్క యజ్ఞోపవేతం వేయడానికి ముందరగా మనం సంకల్పం చేసుకున్నాం. మనకి బ్రాహ్మణ వివాహాలు చూసుకున్నా, అలాగే క్షత్రియ వివాహాలు అంటే రాజుల యొక్క వివాహాలు చూసుకున్నా, మనకి అలాగే వైశ్యుల యొక్క వివాహాలు చూసుకున్నా వారికి యజ్ఞోపవేత ధారణ అనేటువంటిది చేస్తూ ఉంటారు. అది ఎవరు చేస్తారయ్యా? మొదటిది ఏంటంటే అంటే మనకి బ్రహ్మచర్యం చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పువ్వు వేస్తారు, అదులు వేసేటువంటిది ఉపనయనం చేసినప్పుడు. ఆ తర్వాత ఆ యొక్క జరిగే లయన్స్ క్లబ్ ఖాతాలో మరొక కొత్త క్లబ్ పురుడు పోసుకుంది. స్థానిక గుండువారి వీధిలోని లయన్స్ క్లబ్ హాల్లో లయన్స్ శ్రీమిత్ర క్లబ్ ఇన్స్టాలేషన్ ఘనంగా జరిగింది. క్లబ్ అధ్యక్షులుగా రౌతుల స్వామి, ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి ఆడం, కోశాధికారిగా వెలుగురి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కాకినాడకు చెందిన లయన్ సంకల్ప ఈ సరికొత్త క్లబ్ ను స్పాన్సర్ చేసింది. ఇది కొత్త క్లబ్ కావడంతో చార్టర్ క్లబ్ గా మరింత విభిన్నత చేకూర్చుకుంది. డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండక్షన్ ఆఫీసర్ గా రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. మరో విశిష్ట అతిథిగా సీనియర్ మెంబర్ బివిఎన్ రెడ్డి, క్యాబినెట్ సెక్రటరీ హోదాలో లక్ష్మణ్ రెడ్డి, క్యాబినెట్ ట్రెజరర్ హోదాలో మణిబాబు హాజరయ్యారు. మరొక కోఆర్డినేటర్ గా లయన్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించారు. రీజనల్ చైర్పర్సన్ కొయ్యాన కుమారి, కాకినాడకు చెందిన పలువురు లయన్ సభ్యులు, రాజమండ్రికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రౌతుల స్వామి మాట్లాడుతూ నేటి నుండి లయన్స్ శ్రీమిత్ర క్లబ్ తన సేవలు ప్రారంభిస్తుందని తెలియజేశారు. ఇప్పుడు ఈరోజు లయన్స్ క్లబ్ శ్రీమిత్ర ఇన్స్టలేషన్ చేయడం జరిగిందండి. మన లయన్స్ శ్రీమిత్ర ఒక ఈ జిల్లాలోనే ఒక విభాగం ఈరోజు లయన్స్ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం చేసామండి. ముందుగా ఈరోజు సహకరించిన లయన్స్ నెంబర్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మేము ప్రకృతి మీద ఒక ప్రోగ్రాం చేయాలనుకుంటున్నామండి. అంటే పొల్యూషన్ కంట్రోల్ మీద కొంచెం ఆలోచించాం కొన్ని ప్రోగ్రామ్స్. అందులో జలాల పరిశుభ్రత ఒకటి, గోదావరి జలాల పరిశుభ్రత ఒకటి ప్రోగ్రాం చేస్తున్నాము. అలాగే ఇప్పుడు మన పొల్యూషన్ పెరిగిపోయిన కారణంగా ప్లాస్టిక్ అవనాయండి, లేదా 1,00,000 మొక్కలు అవనివ్వండి, ఈ మొక్కల ప్రోగ్రాం కూడా చేస్తున్నామండి. ఇలాగే మన ఏదైనా విపత్తు వస్తే మన లయన్స్ విజన్ ఫస్ట్ ఉంటుంది. ఏ కార్యక్రమం అయినా లయన్స్ విజన్ ఫస్ట్ ఉండి చేస్తుంది. ఏ విపత్తు వచ్చినా లయన్స్ ఉండి ముందుండి చేస్తుంది. దానికి మాకు సహకరించిన ప్రతి లైన్ నెంబర్ అందరికీ మేము ఇవాళ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నమస్కారం. ఈరోజు లయన్స్ శ్రీమిత్ర ఒక కొత్త క్లబ్, ఒక సరికొత్త ఆలోచనతో మేము రాజమండ్రిలో ఈ క్లబ్ను స్టార్ట్ చేసాం. ఈయన మా ప్రెసిడెంట్ గారు, మా సెక్రటరీ, నేను ట్రెజరర్గా ఉన్నాను. అయితే ప్రతి క్లబ్ నుంచి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం అది జనరల్గా జరిగేది. అదే లయన్స్ కూడా అదే స్పెషాలిటీతో లయనిజం అంటే ఏంటో రాజమండ్రిలో మేము చూపించాలి, అది శ్రీమిత్ర క్లబ్ ద్వారా చూపించాలి. ఒక సరికొత్త ఆలోచనలతో మేము ముందుకు వస్తున్నాం. రాబోయే కాలంలో మేము ఎన్ని కార్యక్రమాలు చేయాలన్నది కూడా ఒక ప్రణాళిక రూపొందించుకుని ఆల్రెడీ ఉన్నాం. మేము సరికొత్త కార్యక్రమాలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరెవరికి ఆపదలో ఉన్న వారికి ఏ రకంగా మా క్లబ్ నుంచి అలాగే మా తరపు నుంచి సహాయం అందాలి అనే దాని మీద ఒక కొత్త ఆలోచనతో మేము ఎదురుకెళ్తున్నాం. మాకు కూడా ఒక సేవ చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఒక అదృష్టం, అది భగవంతుడు ఇచ్చిన వరంగా మేము భావిస్తూ ఈ క్లబ్ని ఈరోజు సక్సెస్ఫుల్గా ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసాం. ఈ రకంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన ఎంఎస్ఎంఈడిఎఫ్ఓ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న పిఎం విశ్వకర్మ ఎగ్జిబిషన్ కమ్ ట్రేడ్ ఫేర్ ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ ఆర్ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు.
దాన్వాయిపేట ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఈ ప్రదర్శన 14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7:30 వరకు కొనసాగనుంది. సంతల్ కుమార్ మాట్లాడుతూ ప్రదర్శనలో 50కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి హస్తకళలు, కొబ్బరి పీచు ఉత్పత్తులు, కొబ్బరి చిప్పలతో తయారైన కళాఖండాలు, వివిధ చేతివృత్తుల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారన్నారు. పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు ఉచితంగా స్టాల్స్ కేటాయించి మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. బిజినెస్ టు కస్టమర్ సంబంధాలను మెరుగుపరచడం, విశ్వకర్మ బ్రాండ్ను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఈ ప్రదర్శన అమ్మకాలు ప్రోత్సహించడం లక్ష్యమన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీవనిధర్ రామన్, కాకినాడ జనరల్ మేనేజర్ సిహెచ్ గణపతి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డివి ప్రసాద్, జిల్లా అభివృద్ధి అధికారి మురళి, డిఐసిసిఐ ప్రతినిధి జార్జ్ బాబు, గోల్డ్ స్మిత్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ తదితరులు మాట్లాడారు. డైరెక్షన్స్ ఆఫ్ అవర్ జాయింట్ డైరెక్టర్ MSME DFO విశాఖపట్నం. ఈ యొక్క 26 PM విశ్వకర్మ అవేర్నెస్ అప్రోచ్ అవ్వచ్చు. ప్రతి ఎంటర్ప్రినర్ మన ఒక మెంబర్, మన యొక్క ఆర్టిజన్కి, గవర్నమెంట్కి, MSME మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట అండి. ఎంచేదంటే మనకి వ్యవసాయం తర్వాత అధిక ఆదాయం వచ్చేది MSME రంగం మాత్రమే. ఉంది, విలేజ్ బోర్డు ఉంది, తర్వాత మన DSC ఉంది, అలా అనేక శాఖలు ఉన్నాయన్నమాట అండి. ఆ శాఖల నుంచి ఇది మేము పూర్వం 2017లో స్టాండప్ ఇండియా స్కీమ్ కూడా ఇచ్చామాట అండి. మేము యాజ్ ఏ ఎంటర్ప్రినర్గా వీఆర్ ఇన్ ఢిల్లీ మేము ఒక స్కీమ్ ఇచ్చాం. అంతకుముందు వరకు కూడా 10 లక్షలు 20 లక్షల రూపాయల లోన్ మాత్రం ఇచ్చేది గవర్నమెంట్. ఒకేసారి 1 కోటి రూపాయల లోన్ అనేది వితౌట్ సెక్యూరిటీ మేము తీసుకొచ్చామంట ఆ స్కీము. అప్పుడు ఆ గవర్నమెంట్తో ఢిల్లీలో మాట్లాడినప్పుడు ఆ కంపెనీలో మేము మెంబర్గా ఉన్నాం. అలాగే ఇక్కడ జిల్లాలో మాకు మంచి అధికారులు ఉన్నారన్నమాట. మన కలెక్టరేట్ గారి దగ్గర నుంచి మన జిల్లా పరిశ్రమ శాఖ ప్రతి అధికారి కూడా ఏ ఒక్క అవసరం సరే సామాన్యుడికి అందుబాటులో చేస్తారన్నమాట అండి. గత 2022 కరోనా తర్వాత ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతకుముందు MSME అంటే ఒక 10 లక్షలు ఆ పైన ఎవరైతే పెట్టుబడి పెట్టుకుంటారో, ఎవరైతే వ్యాపారస్తులుగా ఉంటారో వారికే ఒక ఇండస్ట్రీ మాట అండి. ఎవరైతే డబ్బు ఉన్నవాడో వారిదే వ్యాపారం. ఇప్పుడు మనం చూసినట్లయితే అన్ని కార్పొరేట్ రంగం ఎక్కువ కార్పొరేట్ రంగంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి మాట అండి. కానీ సామాన్యులకు ఉపయోగపడే విధంగా మన ఈ యొక్క స్కీమ్ రూపొందించడం జరిగింది. కడియం మండలాన్ని పర్యాటక ఉద్యాన రంగంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29 ప్రకారం హోమ్ స్టేలను ప్రోత్సహించే దిశగా నిర్మాణాలు చేపట్టడానికి గరిష్టంగా 30% వరకు ప్రభుత్వం రాయితీ అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. బొమ్మూరు కలెక్టరేట్లో కడియం మండలంలో హోమ్ స్టేల నిర్మాణం, నర్సరీ ఉత్పత్తుల విదేశీ ఎగుమతులు, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై నర్సరీ రైతులు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి చర్చించారు. కడియం నర్సరీలలో పెంచే వివిధ రకాల మొక్కలకు విదేశాలలో విశేష డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు నేరుగా ఎగుమతులు చేపట్టేందుకు అవసరమైన అనుమతులు, ధ్రువపత్రాలు సులభంగా పొందేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ క్రమంలో బొమ్మూరు RTIHలో కానీ లేదా కడియంలో కానీ సింగిల్ డెస్క్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎగుమతి ప్రక్రియను సరళీకృతం చేయాలని ఆదేశించారు. నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు ఇతర రైతులను చైతన్యపరిచి అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, DHO మల్లికార్జునరావు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సూర్యప్రకాష్, కడియం నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీ ఊరు కెనాల్ మీద ఉందా? అండర్ కెనాల్ 4 కిలోమీటర్లు కెనాల్ ఉన్నా సరే మనకి చిన్న సబ్మిషన్. ఇప్పుడు కడికలంక అంతా కూడా వన్స్ అపాన్ ఏ టైం డెల్టా బిట్వీన్ గోదావరి డెల్టా రోడ్స్ వచ్చింది. మొత్తం బ్లాక్ కాటన్ సాయిల్స్ మేడం. ఇప్పుడు మాదనాడు పైన ఉంది మేడం. 400 acres లో ట్యూబ్ రోజ్ పండిస్తారు మేడం. ట్యూబ్ రోజ్ మేజర్ కల్టివేషన్.
అదేవిధంగా గతంలో మనకి ఈస్ట్ గోదావరిలో ఉండేది మేడం, అంతా ఎస్లో ఈస్ట్ గోదావరి. ఈ ఫ్లవర్ మార్ట్ మేజర్ ఫార్మ్ కల్టివేషన్ ఏరియాస్ మేడం. అక్కడ నుంచే 50 లారీస్ దాకా. జిల్లా కలెక్టరేట్ వెనుక ఉన్న బొమ్మూరు టిడ్కో గృహాల వద్ద 2.40 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్ లైవ్లీహుడ్ సెంటర్ కు శంకుస్థాపన శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ టిడ్కో గృహాల వద్ద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా నూతన షాపింగ్ కాంప్లెక్స్ టిడ్కో జీవన ఉపాధి కేంద్రం G+3 విధానంలో 20 షాపులు నిర్మిస్తున్నామన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తులో షాపులు నిర్మించి 3వ అంతస్తులో మినీ హాల్ నిర్మించి ఈ ప్రాంత వాసులంతా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకునే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే గోరంట్ల తెలిపారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, నున్నా కృష్ణ, పొక్కళ్ల రాజు, భీమరశెట్టి రమేష్, ఎడ్ల మహేష్, ఒంటెత్తు స్వామి, ఆళ్ల ఆనందరావు, బత్తిన ఏడుకొండలు, టిడ్కో ఎస్ఈ గంగరాజు, డిఈ సురేంద్ర, ఏఈ సూర్యకుమార్, ఎంపీడీఓ సునీల్, తహసీల్దార్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అడిపకుండా నవధాన్యాలు అయినా మనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు 2,40,00,000 రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది 3 అంతస్తులుగా ఉంది. 2 అంతస్తుల్లో కూడా 20 షాపులు వస్తాయి. 10 కింద ఒక ఫ్లోర్లో 10, ఫస్ట్ ఫ్లోర్లో 10 షాపింగ్ కాంప్లెక్స్లు వస్తాయి. ఏదన్నా మనం మహిళా గ్రూపులు కానీ ఎవరైనా పని చేసుకునే దానికి, వ్యాపారాలు చేసుకునే దానికి, మార్కెట్ రావడం కోసం చేస్తున్నాం. 3వ ఫ్లోరు షాపింగే ఇచ్చారు. నేను షాపింగ్ ఆపుతాను, ఎందుకంటే 3వ ఫ్లోర్లో షాపులు నడవు. ఇక్కడ కమ్యూనిటీ హాల్ లేదు మనకి, కనుక 5 ఫ్లోర్ మొత్తం కూడా కమ్యూనిటీ హాల్గా చేయమని అడుగుతా ఉన్నాను. ఆల్రెడీ నిర్ణయం చేశాం. పిల్లర్లు వేసేటప్పుడే పైన కమ్యూనిటీ హాల్ వస్తుంది. ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కొత్త బ్లాక్ కట్టించింది ఉంది, చక్కగా వైద్యం జరుగుతుంది. ధవళేశ్వరంలో ఉంది, కడియంలో ఉంది, హెల్త్ సెంటర్ బాగుంది. మీరేం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు సాయనిధి బాగా వస్తుందని హాస్పిటల్లో ఏం చేస్తున్నారు, ఆరోగ్యశ్రీలో కవర్ చేయాల్సిన కూడా కవర్ చేయకుండా ఆరోగ్యశ్రీ 3,350 రకాల జబ్బులకి వైద్యం చేయాల్సి వస్తే మేము లేదు అని చెప్పేసి సీఎం గారు రిలీఫ్ ఫండ్ తోసేస్తున్నాం మా మీద రోజు. మామూలుగా అయితే నెలకు 2, 3 వస్తాయి. అలాంటిది ఇప్పటికి 4 కోట్లు తెచ్చిచ్చాను. 16 నెలలోనే 4 కోట్ల రూపాయలు తెచ్చాము. 480 మందికి సాయం చేశాం. రోజు 150 వేస్తే నా వల్ల కూడా కాదు కదా. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, వైద్యం ఖర్చు భరించలేని వాళ్ళు ఉన్నారో, వాళ్ళ బిల్లులు తెస్తే దాంట్లో కొంత సబ్సిడీ వస్తుంది, విచారణ చేసి ఇస్తామన్నాం. మళ్ళీ మేడలు ఉన్నవాడు, మిద్దెలు ఉన్నవాడు, ఆదాయం ఉన్నవాడు కూడా వచ్చేసి మాకు కూడా ముఖ్యమంత్రి సాయం ఇదంటే అది కష్టం అవుతుంది. అందువల్ల పేదవాళ్ళు, దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేస్తా ఉన్నాం. దాన్ని కూడా ఉపయోగించుకోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది చిన్న కుటుంబాలు, రోజువారీ ఆధారపడే వాళ్ళు, నాకు తెలుసు. దాన్ని ప్రయారిటీ ఇచ్చి మనం చేస్తాం. ఇక్కడ అందుకనే అన్నాను, ఏ బ్లాక్ కమిటీలు ఏర్పడవాలి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ధవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద ఐక్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం కార్మికులు అక్కడి నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ కు వెళ్లి జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినవి లేబర్ కోడ్లు కాదని, కార్మికుల పాలిట బురితాళ్లుగా మారుతున్నాయన్నారు. ఈ లేబర్ కోడ్లు అమలు జరిగితే కార్మికులకు కనీస హక్కులు ఉండవని, కార్మిక సంఘాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని రద్దు చేసే వరకు హార్లిక్స్ కార్మికులు ప్రతి ఒక్కరూ ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని, బీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కర్రి రామకృష్ణ, గోదావరి జిఎస్కే వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ దేవ సహాయం, టి సూర్యం, బి నాగేశ్వరరావు, బి బాబురావు,
ఎం శ్రీను నాయుడు, ఎన్వి శేఖర్, ఉదయ్, కోనాల లాజర్, ఎస్ దుర్గాప్రసాద్, ఆర్ రామకృష్ణ, కె రంగారావు, డి నారాయణ, సిహెచ్ రామకృష్ణ, టివి రమణ, కె సువర్ణరాజు, సిహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాల నిరంకుశ వైఖరి ప్రభుత్వాల నిరంకుశ వైఖరి ప్రభుత్వాల నిరంకుశ వైఖరి వర్ధిల్లాలి సమ్మె పోరాటాలు. ఎందుకోసం అంటే ఈ కార్మికులు గుర్తాడు లేబర్ కోడ్లు కాదు. ఆ ఇదిని గ్రహించే అన్ని సంఘాలు ఈరోజు కలిసి వచ్చాయి. దానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనివల్ల దేశం ఇవాళ మన ఆర్లిక్స్పేటరీ కాదు, ప్రతి పల్లెల్లోని పట్టణంలోని అన్ని వాడల్లోని ఈ కార్యక్రమం జరుగుతుంది. దేశం స్తంభించిపోయింది. ఒక పక్క రైతులు మనకు మద్దతుగా వచ్చారు, రైతు కూలీలు మద్దతుగా వచ్చారు. అలాగే సిటీల్లో ఉన్న వ్యాపారవేత్తలు సాంబర్స్ మనకు మద్దతుగా వచ్చారు. అంటే ఇది ఒక కార్మికుల కార్యక్రమం కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజల కార్యక్రమం అయింది. ఇవాళ ఇది లేబర్ కోడ్లు వ్యతిరేకంగా కార్యక్రమం అంటే భారతదేశంలో ఉన్న ప్రజల కార్యక్రమం అయింది. ఎందుకోసం అంటే ఎంతమంది ప్రజానీకం సపోర్ట్గా వచ్చినది అంటే ఒక కార్మికులే 30 కోట్ల మంది ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారన్నది ఒక అంచనా. కానీ ఇది 30 కోట్లు అవుతా, సాయంత్రానికి 50 కోట్లు అవుతా, సాయంత్రం మన టీవీలోని ఇంట్లో చేస్తే ఆ ప్రభావం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.